ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఫిలిం నగర్ సొసైటీ కావచ్చు దీనికి సంబంధించి మొత్తం అప్పుడు మీరందరే కదా సీనియర్స్ అందరూ కూడా అంటే ఒక పునాది. మేమంతా కాదండి, మేము ఇక్కడికి వచ్చాము. మాకు రాకముందు ప్రొడ్యూసర్లో దుక్కుపాటి నరసింహరావు గారు, కానూరు రంజిత్ కుమార్ గారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, ఇట్లా చాలా పెద్ద పెద్ద స్టాల్ వర్డ్స్, ఎంఎస్ రెడ్డి గారు, డివిఎస్ రాజు గారు, స్టాల్ వర్డ్స్ అంతా కలిసి కూర్చుని ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా అయితే మద్రాసు నుంచి వస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏం సహాయం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా మనం ఉపయోగపడతాం అని చెప్పి కొన్ని ఆర్గనైజేషన్స్ పెట్టారు. ప్రభాకర్ రెడ్డి గారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆర్టిస్ట్, చిత్రపురిది, వీళ్ళందరూ చాలా గొప్పగా ఆలోచించి, నిస్వార్థంగా ఆలోచించి చాలా బ్రహ్మాండంగా ఇవన్నీ వచ్చేటట్టు చేయగలిగారు రామానాయుడు గారు. సో అందుకని ఒక్కళ్ళని కాదండి, ఇండస్ట్రీలో ఉన్న సీనియర్స్ అందరూ చాలా గొప్పవాళ్ళు. వాళ్ళందరూ చాలా గొప్పగా ఇండస్ట్రీకి చాలా సహాయం చేశారు. ఈ ఇండస్ట్రీ ఇలా ఉండటానికి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉండటానికి అన్నపూర్ణ స్టూడియో ఉంది, నాగేశ్వరరావు గారి గొప్పతనం కదా. పద్మాలయం ఉంది, కృష్ణ గారు, హనుమంతరావు గారు, ఆదిశేష్ గారి గొప్పతనం. రామానాయుడు స్టూడియో ఉంది, రామానాయుడు గారి గొప్పతనం కదా. సురేష్ బాబు వాళ్ళంతా ఇప్పుడు ఇలా వీటన్నిటికీ నాంది వాళ్ళంతా మద్రాసు నుంచి వచ్చారు. మద్రాసు నుంచి వచ్చి ఇక్కడున్న ప్రభుత్వాలని వాళ్ళని కన్విన్స్ చేసి మనకేం కావాలో చూసి అవన్నీ చేస్తే ఇవన్నీ డెవలప్ అయినాయి. ఫిల్మ్ నగర్ సొసైటీ కానీ, స్టూడియోస్ కానీ, ఏ ఇన్ఫ్రా కానీ. సో 75 ఇయర్స్ వజ్రోత్సవం జరిగింది కదా సార్, ఆ వజ్రోత్సవం కమిటీ మెంబర్గా ఉన్నారు కదా మీరు, కన్వీనర్గా ఉంది. ఆ చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయలేకపోయారు కదా. నాకు తెలిసి చాలా బాగా జరిగిందండి, లోపాలు ఏమీ లేవు. లోపాలు ఉన్నాయి అనుకుని బయట నుంచి అనుకున్నారు కానీ లోన ఏం జరిగింది ఎవరికి తెలియదు, తెలియటానికి స్కోప్ కూడా లేదు. దానికి దాసనారాయణరావు గారు, డివిఎస్ రాజు గారు అలాంటి పెద్దలంతా కూర్చుని వాళ్ళందరూ డిజైన్ చేసిన తర్వాత దాన్ని కన్వీనర్గా కోఆర్డినేట్ చేసి, కన్వీనర్గా నేను, నా తర్వాత మా సురేష్ బాబు గారు, కేఎల్ నారాయణ గారు, తమ్మారెడ్డి భరద్వాజ, వీళ్ళంతా కూడా సహకారంతో, సి కళ్యాణ్, వీళ్ళందరి సహకారంతో అది పర్ఫెక్ట్గా జరిగింది, చాలా గ్రాండ్గా జరిగింది. అలాంటి ఈవెంట్ ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా, ఈ ముందు కూడా ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నా అంటే 3 days అంత మెగా ఈవెంట్ని చేయటానికి, 3 days దాన్ని ఎంజాయ్ చేయడానికి ఇండస్ట్రీ అంతా కదిలొచ్చింది. ఇండస్ట్రీలో పూర్వం ఉన్న హీరోయిన్ల దగ్గర నుంచి, హీరోల దగ్గర నుంచి, బాంబే దగ్గర నుంచి అందరూ వచ్చారు, అందరూ ఎంజాయ్ చేశారు. దాంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందంటే బిట్వీన్ మోహన్ బాబు అండ్ చిరంజీవి, అది కూడా చాలా చిన్న మిస్అండర్స్టాండింగే, అది కూడా మేజర్ ఇష్యూ కాదు. అది ఇద్దరు స్టార్స్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది ఎప్పుడు పెద్దదిగా చేయటానికి మీరు జర్నలిస్టులు అందరూ ట్రై చేస్తారు కాబట్టి అది పెద్దదిగా చేశారు. కానీ లేకపోతే అది వాళ్ళ మధ్యలో ఉన్న చిన్న అవగాహన లోపం తప్ప ఇంకేమీ లేదు. 100% టోటల్ హీరోస్ అందరూ వన్ సైడెడ్గా వచ్చి ఎంటర్టైన్ చేశారు. హీరోయిన్స్ కానీ అంత గొప్పగా చేశారు, అంత ఖర్చు కూడా అయింది. మీరు ఈవెంట్ చూస్తే తెలుస్తుంది దాంట్లో లోపాలు ఉన్నాయా లేవా అనేది. దాంట్లో మ్యాక్సిమం రామారావు గారికి, మ్యాక్సిమం నాగేశ్వరరావు గారికి ఎంత ఎలివేట్ చేయాలో, ఎంత బాగా వాళ్ళని ఆనర్ చేయాలో అంతా జరిగింది. రామారావు గారిని ఈ డిజిటల్ దీంట్లో రియల్ రామారావు గారు వచ్చి ఆ ఆర్గనైజేషన్ బాగా జరగాలి, ఆ ఈవెంట్ బాగా జరగాలి అని బ్లెస్సింగ్స్తో ప్రజల అక్కడికి వచ్చిన ఆడియన్స్ మీద పూలు చల్లడం జరిగింది. అంత గొప్పగా రామారావు గారిని చూపించడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముఖ్య అతిథిగా వచ్చి ఎంజాయ్ చేశారు, బ్లెస్ చేశారు, అందరికీ మొమెంటోస్ ఇచ్చారు. అంత గ్రేట్ ఫంక్షన్ ఇంతవరకు ఎవరు చూడటానికి లేదు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు ఇద్దరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీఫ్ గెస్ట్, దానికి 3 రోజులు 3 చీఫ్ గెస్టులు. అటువంటి గొప్ప ఫంక్షన్ మళ్ళీ జరుగుతుందని కూడా అనుకోవడానికి లేదు. అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు సార్? అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇప్పుడండి, ఇప్పుడు తప్ప ఎప్పుడు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లేదు. ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఏదో ఒకటి ఉంటాయి, కానీ అది పెద్ద ఇది కాదు. కానీ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇది. సినిమా చేయలేకపోతున్నాను ఒకటి, ఓకే, మేజర్ది.
ఆ, ఈ వయసు మీద పడిపోతూ ఉంది. ఓకే. వయసు మీద పడిపోయే టైంలో ఇవన్నీ ఛాలెంజింగ్గా ఉంటాయి. మనీ మ్యాటర్స్ ఛాలెంజింగ్గా ఉంటుంది, హీరోస్ ఛాలెంజింగ్ ఉంటారు. హీరోస్ ఇప్పుడు న్యూ జనరేషన్ ఇంత పెద్ద వాళ్ళతో మనకి ఎందుకులే అనుకోవచ్చు, అట్లా దూరంగా పెడతారు. సో ఇది ఒక పెక్యులర్ ఏజ్, పెక్యులర్ సిట్యుయేషన్, సమయం. ఈ ఈ సమయంలో ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తున్నాం. యాక్చువల్గా అన్ని రంగాల్లో ఉన్నట్టు సినిమా రంగంలో కూడా ఒక స్టేజ్ తర్వాత రిటైర్మెంట్ ఉంటే బాగుంటుంది. కానీ ఎనర్జీ ఉండే వాళ్ళకి రిటైర్మెంట్ ఆలోచించరు. ఈవెన్ ఇన్ ఇంగ్లీష్, హాలీవుడ్ ఎక్కడైనా సరే ఏజ్ బార్ లేకుండానే సినిమాలు జరుగుతాయి. ఏజ్కిను సినిమా మేకింగ్కి సంబంధం లేదు, అంటే థింకింగ్ మీద ఆధారపడి ఉంది. రైట్ రైట్. ఎందుకంటే నేను చూసిన బిఆర్ చోప్రా, పెద్ద పెద్ద వాళ్ళని చూసా. యాష్ చోప్రా, బిఆర్ చోప్రా వాళ్ళు తీసిన సినిమాలు అప్పటి నుంచి చూసా. వాళ్ళందరూ ఎంత ఏజ్ వచ్చినా ఇంకా యూత్ఫుల్ సినిమాలు తీశారు. అలా ఇప్పుడు కూడా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు చేసే మేకింగ్ స్టైల్ మారింది, ఫైనాన్షియల్ సిట్యుయేషన్ మారింది. అవి చేయటం ఇప్పుడు అంత ఈజీ కాదు. అందుకని టైమ్లీ రిటైర్ అవ్వాలి. ఆ రిటైర్ అవ్వటానికి అంత సాటిస్ఫాక్షన్తో రిటైర్ అవ్వాలనే యాంగిల్లో ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది, ఇంకా మనం అనుకునే కొన్ని చేస్తే, కొన్ని సక్సెస్ఫుల్గా ఉంటే దానికోసం ఇంకా ప్రయత్నం చేద్దామనే దీంట్లోనే ఉన్నా. సో ఆ టైంలో కొంచెం ఇబ్బందికరమైన డేస్ ఫేస్ చేస్తున్నా.